అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్లో వేరుశెనగ సాగు సూచనలు, పంట పొలాల్లో తుంగ నివారణకు సమగ్ర చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వర్షాకాలంలో వ్యవసాయ రంగం ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. ఎన్ని రకాల కలుపు మొక్కలు మొలకెత్తినా, ఎన్ని రకాల చర్యలు చేపట్టినా రైతుకు తలనొప్పి వ్యవహారంలా మారేది మాత్రం తుంగతోనే. కలుపు తీయించిన 10 రోజుల్లోనే మళ్ళీ పుట్టుకొస్తుంది. ఈ మొక్క భూమిలో దుంప ఉండిపోవటం వల్ల అంతర కృషి చేసిన కొన్నాళ్లకే మళ్ళీ మొలుస్తుంది. ఏ పంటకు తుంగ మినహాయింపు కాదు. అన్ని పంటలకు తీవ్ర సమస్యగా మారే తుంగకు సమగ్ర చర్యలే బ్రహ్మాస్త్రమని, అందులో భాగంగానే కలుపు మందులు వాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. పంట పొలాల్లో తుంగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ పరిశోధనా ప్రాజెక్ట్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి రాంప్రకాష్ నుంచి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో మెట్ట పంటల్లో కానీ, వరిలో కానీ, చెరుకులో కానీ రైతాంగం ఎదుర్కొనే కలుపు సమస్యల్లో అత్యంత ప్రధానమైనది తుంగ. ఈ తుంగ అనేటటువంటిది మొండి జాతి కలుపుగా మనం పరిగణిస్తాము. ఈ తుంగ అనేటటువంటిది మనకి అన్ని రకాలైన పంటల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకి వరిలో కానీ, మొక్కజొన్నలో కానీ, చెరకులో కానీ, ఆయిల్ సీడ్స్లో కానీ ఇది మనకి పంట మొక్కలతో పాటు పోటీపడి చాలా అపారమైన నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తుంగజాతి కలుపు మొక్కల్ని మనం సమస్యాత్మకంగా పరిగణిస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు కూలీలతో కలుపు తీయించినప్పుడు కేవలం వాళ్ళు పైన ఉండే ఆకుల్ని మాత్రమే తీయడం, అదేవిధంగా గడ్డి జాతి కానీ, వెడల్పాకు కానీ కంట్రోల్ చేసే కెమికల్స్, హెర్బిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ తుంగ మొక్కల్ని కంట్రోల్ చేయలేకపోవడం, అదేవిధంగా తుంగ అనేది గడ్డల ద్వారా భూమి లోపల దుంపల వంటి చిన్న చిన్న గడ్డల ద్వారా వ్యాప్తి చెందడం వలన అననుకూల పరిస్థితులు ఉండేటప్పుడు ఈ గడ్డలు చాలా కాలం నేలలో నిద్రావస్థలో ఉండి తర్వాత అనుకూలమైన పరిస్థితులు అంటే వర్షం కురిసినప్పుడు కానీ, తేమ అందుబాటులోకి వచ్చినప్పుడు కానీ ఇవి మళ్ళీ మొలకెత్తే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల ఇవి చాలా సమస్యాత్మకంగా మారుతున్నాయి మనకి. అయితే ఈ తుంగ మొక్కలు బహువార్షిక కలుపు మొక్కలు. ఇవి విత్తనాలతో పాటు మనకి గడ్డల ద్వారా కూడా వ్యాప్తి చెందడం అనేది ఒక ముఖ్యమైన వీటి యొక్క గుణం. అదే కాకుండా మనకి గడ్డి జాతి మొక్కలతో చూసినప్పుడు ఈ ఆకులు, తుంగ ఆకులు చాలా మందంగా ఉంటాయి. అదేవిధంగా వీటి కాండం ఏదైతే ఉందో అది త్రికోణాకారంలో ఉండి గట్టిగా ఉంటుంది. ఈ గడ్డి జాతి కలుపు మొక్కల్ని మనకి నివారించేటటువంటి కలుపు మందులు ఏవైతే ఉన్నాయో అవి తుంగ జాతి మొక్కల్ని అసలు నివారించవు. అయితే మనం వివిధ పంటల్లో ఈ తుంగజాతి కలుపు సమస్యను నివారించాలి అని చూసినప్పుడు మనకి వరి నాటు పెట్టిన తర్వాత తుంగజాతి కలుపు పొలంలో ఉన్నట్లయితే నాటు పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల తర్వాత ప్రెట్లాక్లోర్, ఇది 500 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కానీ, లేదు ప్రెట్లాక్లోర్తో కాంబినేషన్ ఉండే మందులు అంటే మనకి బెన్సల్ఫ్రాన్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అని దొరుకుతుంది, 4 కిలోల గుళికలు 1 ఎకరానికి కానీ, లేదు పైరజోసల్ఫ్రాన్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అంటే ఈరోస్ అన్న గుళికలు 4 కిలోలు 1 ఎకరానికి కానీ,
ఇసుకలో కలిపి వేసుకున్నట్లయితే మనకి ఈ తుంగజాతి కలుపుని మొదట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు క్వినాక్సిలామ్ ప్లస్ బ్యూటాక్లోర్ 800 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కూడా మనం నాటుపెట్టిన 7 నుంచి 8 రోజుల లోపు కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా మొదట నుంచే మనం తుంగజాతి కలుపు లేకుండా చూసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇటువంటి మందులు వాడలేనప్పుడు కలుపు మొలిచిన తర్వాత, అంటే ఈ తుంగజాతి కలుపు మొలిచిన తర్వాత కూడా మనం కొన్ని రకాలైన కలుపు మందులను ఉపయోగించి కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా మనకి పెనాక్సిలామ్ 2.67% ODES 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ, లేదు పెనాక్సిలామ్ ప్లస్ సైహలోఫాప్ అనే కలుపు మందు 800 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ, లేదు ఇథాక్సిసల్ఫరాన్ ప్లస్ ట్రయాఫమోన్ అనే మందు 90 గ్రాములు ఒక ఎకరానికి కానీ వాడుకున్నట్లయితే ఈ మొలిచిన కలుపు కూడా మనకి కంట్రోల్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ మొలిచిన తుంగ అనేటటువంటిది 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తుంగ అనేది కలుపు మందులు వాడితే కంట్రోల్ కావడం జరుగుతుంది. బాగా కలుపు మొక్క ముదిరిన తర్వాత ఈ మందులు పిచికారీ చేసినప్పటికీ మనకి ఈ కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయవు. అదేవిధంగా ఆరుతడి పంటలు కానీ మెట్టగా సాగు చేసే మొక్కజొన్నలో కూడా ఇది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఈ కలుపును నివారించడానికి హ్యాలోసల్ఫరాన్ మీథైల్ అనే కలుపు మందు అందుబాటులోకి రావడం జరిగింది. ఈ కలుపు మందు 36 గ్రాములు ఒక ఎకరానికి మనకి అట్రజిన్ అనే కలుపు మందుతో 500 గ్రాములు అట్రజిన్ కలిపి మనం ఈ తుంగ అనేటటువంటిది 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే కలుపు పూర్తిగా చనిపోవడం అన్నది జరుగుతుంది. అలాగే ఒక 2-3 పంటల్లో చేసుకున్నట్లయితే మనకి తుంగజాతి కలుపు నుంచి పూర్తిగా కూడా మనం విముక్తి పొందవచ్చు. అదే చెరకు పంట విషయానికి వస్తే, చెరకు పంటలో కూడా మనకి ఈ తుంగజాతి కలుపు అనేటటువంటిది నష్టం కలుగజేస్తూ ఉంటుంది. అయితే ఈ పంటకు వచ్చే వరకు కూడా ఇక్కడ కూడా మనం హ్యాలోసల్ఫరాన్ మీథైల్ అంటే కలుపు మందు 36 గ్రాములు వాడుకోవాలి. అయితే దీనికి మనం మెట్రోబుజిన్ 300 గ్రాములు ఒక ఎకరానికి కలుపుకోవాలి. లేదు ఈ మందు అందుబాటులో లేనప్పుడు మనకి మీసోట్రయాన్ ప్లస్ అట్రజిన్ అన్నది ఈ మందు గత సంవత్సరం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. ఇది 1400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే తుంగజాతి కలుపు కూడా మనం సమర్థంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి పండ్ల తోటల్లో కానీ బీడు పొలాల్లో కానీ కూడా మనకి ఈ తుంగ విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తుంగ నివారణకు కేవలం పంటలో వాడే కలుపు మందులు కాకుండా కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా చేయవలసి ఉంటుంది. అంటే ముఖ్యంగా వేసవి దుక్కులు ఏవైతే ఉంటాయో అవి చేసినట్లయితే ఈ గడ్డలు అనేటటువంటివి ఎండకి ఎక్స్పోజ్ కాబట్టి పూర్తిగా నశించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వేసవిలో కురిసిన తొలకరి జల్లులకు కూడా ఈ తుంగ అనేది మొలవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ తుంగ మొలిచిన తర్వాత పంట వేయక ముందు 6 ఆకుల దశలో ఉండేటప్పుడు హ్యాలోసల్ఫరాన్ మీథైల్ ఈ కలుపుని నివారించడానికి వాడుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఎకరానికి 36 గ్రాములు వాడుకోవాలి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, హ్యాలోసల్ఫరాన్ మీథైల్ వాడినప్పుడు ఆ తరువాత మనం సుమారు ఒక నెల రోజుల పాటు వేరే పంటను వేయకూడదు. వేసినా సరే విత్తనం మొలకెత్తకుండా మనకి నష్టం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మనకి పంట వేసుకోవడానికి 30 రోజుల సమయం ఉంటే మనం హ్యాలోసల్ఫరాన్ మీథైల్ వాడుకోవచ్చు. ఈ విధంగా మనం పంటల్లో కానీ లేదు బీడు భూముల్లో కానీ తుంగని 2-3 సంవత్సరాలు సమర్థవంతంగా కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం ఈ తుంగ సమస్య నుంచి పూర్తిగా మనం విముక్తి పొందవచ్చు. నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశనగ. వర్షాధారంగా సాగయ్యే ఈ పంట నుంచి విస్తీర్ణానికి తగ్గ దిగుబడులను రైతులు పొందలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అనిశ్చిత వాతావరణం, కీలక దశలో పంట బెట్టకు గురి కావడం, చుట్టుముడుతున్న చీడపీడలు. దీంతో దిగుబడి తగ్గి వేరుశనగ సాగు చేసిన రైతులు నష్టాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే తమ ప్రాంత పరిస్థితులకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు మేలైన యాజమాన్యాన్ని మేళవించాలి. రాయలసీమ జిల్లాల్లో రైతులు వేరుశెనగను జూలై 15లోగా విత్తుకోవచ్చంటూ అనువైన రకాలు, సాగులో యాజమాన్యం గురించి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నరసింహులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగ పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సీజన్లో వేరుశెనగను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేరుశెనగకు సంబంధించిన వ్యవసాయం ఎలా సాగుతోంది, రైతులు ఎంతవరకు వేరుశెనగను వేసుకోవచ్చు, ఎరువుల యాజమాన్య పద్ధతులు కానీ ఇట్లాంటి విషయాలు మనతో మాట్లాడడానికి కదిరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నరసింహులు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ వేరుశెనగకు సంబంధించి మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంది వేరుశెనగ సాగు ఎలా ఉంది? మరీ ముఖ్యంగా వర్షాధారితంగా మెట్ట వ్యవసాయంలో వేరుశెనగ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉండేది. కంబైన్డ్ అనంతపురము, కర్నూలు,
చిత్తూరు, కడప ఈ రాష్ట్రాల్లో గత 10 ఏళ్ల ముందు చూసుకున్నట్లయితే 8 లక్షల హెక్టేర్లో కల్టివేట్ చేస్తున్న వంటి వేరుశెనగని క్రమేపీ కాలక్రమేణా మారుతున్న వాతావరణ పరిస్థితులకు కానీ రైతులు సాగు చేసే విధానాలు మార్పుల్లో రావడం బట్టి చూస్తున్నట్లయితే ఇప్పుడు సుమారు 3 లక్షల హెక్టేర్లో సాగు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణము గ్రౌండ్నట్లో విత్తనం మోతాదు 60 నుంచి 70 కిలోల ఒక ఎకరానికి విత్తనం వేసుకుంటుంటారు. వీటి కాస్ట్ 6,000 నుంచి 7,000 దాకా పడుతుంది. కాబట్టి మెట్ట వర్షంలో అడపా వర్షాలు పడటం వల్ల మొదట ఇన్వెస్ట్ చేసేటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు గ్రౌండ్నట్లో విస్తీర్ణంతో సాగు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్తున్నాము. వేరుశెనగ పంటను ఎప్పట్లోగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది? తొలకరి వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి 2-3 రోజుల్లో ఒక 50 mm రైన్ పడిన తర్వాత విత్తనం వేసుకోవచ్చు. అంటే జూన్ 5 తర్వాత నుంచి జూలై 15 వరకు మనకు విత్తుకోవడానికి వేరుశెనగ చాలా అనుకూలమైన కాలం అండి. ఈ వేరుశెనగ వేయడానికి ఏ నేలలు అనుకూలమైనవి, తర్వాత ఏ రకాలు ప్రధానంగా ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి, ఏ రకం ఎక్కువ దిగుబడులు ఇస్తుంది? ఎర్ర నేలలు, కొద్దిపాటి గరుక నేలలు, ఇసుకతో కూడుకున్నటువంటి నేలల్లోనే ఈ గ్రౌండ్ నట్ ఎక్కువగా కల్టివేట్ చేస్తుంటాము. అడపాదడప అక్కడక్కడ కూడా బ్లాక్ సాయిల్లో కల్టివేట్ చేస్తుంటారు. కానీ బ్లాక్ సాయిల్లో కల్టివేట్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటంటే హార్వెస్ట్ చేసేటప్పుడు కొద్దిపాటి తేమ ఉన్న సమయంలోనే హార్వెస్ట్ చేయాలి, లేకపోతే కాయలన్నీ లోపల పగిలిపోవడం జరుగుతుంది. లేదా వర్షాధారితంగా నల్ల నేలలో చేసినట్లయితే నేలలు క్రాక్స్ రావడం, నెరలు చేయడం, బెట్ట వచ్చినప్పుడు నెరలు చేయడం వల్ల కాయలన్నీ బయటకు కనపడి పోతాయి. కాబట్టి ప్రధానంగా మనము ఎర్ర నేలల్లో కొద్దిపాటి తేలికపాటి నేలల్లోనే గ్రౌండ్ నట్ని సాగు చేస్తూ ఉంటాము. ఇంకా రకాల వచ్చుకున్నకైతే కదిరి 6, TMB2, నారాయణి కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నుంచి రిలీజ్ చేసినటువంటి విశిష్ట అనే రకము చీడపీడల ఉధృతిని కూడా బాగా తట్టుకుని K6 విత్తనాల వలె ఉండి మంచి దిగుబడి ఇచ్చేటువంటి, ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. వ్యవసాయ పరిశోధన స్థానం కదిరి నుంచి రిలీజ్ చేసినటువంటి కదిరి లేపాక్షి అనే రకం కూడా చీడపీడల ఉధృతిని బాగా తట్టుకొని బెట్టను కూడా కొంతవరకు తట్టుకునే రకము. ఈ రకము 120 నుంచి 135 రోజుల కాల వ్యవధిలో 12 నుంచి 13 బస్తాల దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ప్లస్ కాయలు కూడా ఒక చెట్టుకి 20 నుంచి 50, అంటే భూసారం కానీ రైతు యొక్క యాజమాన్య పద్ధతులు బట్టి 50 నుంచి 100 కాయలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. వీటితో పాటు కదిరి 6 అనే రకం కూడా మన వ్యవసాయ పరిశోధన స్థానం కదిరి నుంచి రిలీజ్ చేసినటువంటి రకము ఇప్పటికి కూడా రైతుల్లో ప్రాచుర్యం ఉంది. వీటితో పాటు పచ్చికాయలకు కానీ చూసుకున్నట్లయితే గింజ సైజు పెద్దగా ఉండేటువంటి రకాలను ప్రిఫర్ చేస్తారు. అటువంటి రకాలు చూసుకున్నట్లయితే కదిరి 7 బోల్డ్ అనే రకము, ఇది 120 నుంచి 125 రోజుల కాల వ్యవధిలో బెట్టలను బాగా తట్టుకునే రకము. 12 నుంచి 20 క్వింటాల దాకా కూడా దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. కదిరి చిత్రావతి, కదిరి అమరావతి అనే 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా పెద్ద సీడ్ రకాలు, కాయలు ఉడకబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రాంతంలో కల్టివేట్ చేయడానికి అనుకూలమైనటువంటి రకాలు, పచ్చికాయలు అమ్ముకోవడానికి. గింజలు బాగా పెద్దవిగా ఉంటాయి కాబట్టి కొద్దిపాటి నీటి వసతి, ఎరువుల యాజమాన్యం బాగా చేయగలిగే రైతులు ఇటువంటి రకాలను కల్టివేట్ చేసుకొని పచ్చికాయలకు అమ్ముకునేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి. సార్, చాలామంది రైతులు విత్తనాలు అందుబాటులో లేవు, ధరలు కూడా ఎక్కువ ఉన్నాయంటున్నారు. విత్తనాలు ఎక్కడ దొరికే అవకాశం ఉంది? వేరుశెనగ విత్తనాల్లో మన రాష్ట్ర ప్రభుత్వము సీడ్ డెవలప్మెంటల్ కార్పొరేషన్ ద్వారా మన సబ్సిడీ కింద అందిస్తున్నాయి. అటే కాకుండా మన వ్యవసాయ పరిశోధన స్థానం కదిరిలో మన దగ్గర కదిరి లేపాక్షి, కదిరి 6, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి అనే రకాల లభ్యత ఉన్నది. కిలో 120 రూపాయల లెక్కన రైతులకు విక్రయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. విశిష్ట రకము, నారాయణి రకము, మరియు కోనార్క్ అనే ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి ఈ రకాల విత్తనాలు కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో లభ్యమవుతాయండి. ప్రధానంగా ఎరువుల యాజమాన్య పద్ధతులు చాలా ఇంపార్టెంట్ కదా, ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి? మెట్ట వ్యవసాయంలో అయితే 18 కేజీల యూరియా, 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ కాంబినేషన్లో తీసుకొని ఒక ఎకరానికి సిఫారసు చేసినటువంటి ఎరువులను వేసుకున్నట్లయితే వేరుశెనగకు కావాల్సినటువంటి పోషకాలు లభిస్తాయి. జిప్సంలో ప్రధానంగా కాల్షియం అండ్ సల్ఫర్ అనే
పోషకాలు లభ్యమవుతాయి. ఈ రెండు కూడా కాయ గట్టిపడడానికి, కాయలో ఆయిల్ శాతం పెరగడానికి మరియు ఊడల యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి ఉపయోగపడతాయి. సార్, వేరుశనగలో ప్రధానంగా తెగుళ్ళు ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఏ తెగుళ్ళు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది? వీటిని ఏ విధంగా నివారించాలి? వేరుశనగలో చూసుకున్నట్లయితే కాండం కుళ్ళు తెగులు మరియు పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, స్టెమ్ నెక్రోసిస్ వైరస్ అనే 2 వైరస్ ప్రధానంగా ఉంటాయి. విత్తనం వేసే ముందు సీడ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమిడాక్లోప్రిడ్ అనేది 2 ml పర్ లీటర్, ఒక 2 mlని ఒక 5 ml వాటర్లో కలుపుకొని 1 kg విత్తనానికి పట్టించుకున్నట్లయితే మొదటి 30 రోజులు రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా వైరస్ ట్రాన్స్మిషన్ కూడా తగ్గిపోయి మనకు ఈ వైరస్ వ్యాప్తి చెందే కారకాలు లేకపోవడం వల్ల డిసీజ్ జరగదు. దాంతోపాటు ఈ వైరస్ ఉన్న ప్రాంతాల్లో వయ్యారి బామ కలుపు మొక్కల యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రౌండ్నట్ లేని సమయంలో ఈ వయ్యారి బాముల మొక్కల్లోనే ఈ పీనట్ బడ్ నెక్రోసిస్ కానీ స్టెమ్ నెక్రోసిస్ వైరస్లు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గట్లుతో ప్లస్ పొలంలో 2 కూడా వయ్యారి బామ మొక్కలు సమీపంలో లేకుండా చూసుకోవడము, సీడ్ ట్రీట్మెంట్తో పాటు సిఫారసు చేసినటువంటి మొక్కలు ఉండేటట్టు కూడా చూసుకున్నట్లయితే వైరస్ బారిన పడినా కూడా మనకు సరైన సాంద్రతలో మొక్కలు మెయింటైన్ చేయగలంటే మన ఖరీఫ్ కాలంలో ఒక చదరపు మీటర్కి 33 మొక్కలు ఉండేటట్లు చూసుకోమంటాము. ఆ 33 ఉండే మొక్కలు ఉండేటట్లుగానే మనం విత్తుకున్నట్లయితే వైరస్ వ్యాప్తి కూడా చాలా వరకు తగ్గుతుందని రైతులకు తెలియజేస్తున్నాం. సార్, వేరుశనగలో ప్రధానంగా గడ్డి సమస్య ఎక్కువగా ఉంటుంది. గడ్డిని ఎట్లా తొలగించుకోవాలి? వీటికి ఏదైనా యాజమాన్య పద్ధతులు? మామూలుగా వేరుశనగలో మనము మొదటి 45 రోజుల వరకు కలుపు యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ అండి. మొదట పెండిమిథాలిన్ అనే మందు 1 లీటరు 200 లీటర్లో కలుపుకొని విత్తిన వెంటనే పిచికారీ చేసుకోమని. కానీ ఇప్పుడు డైక్లోసలామ్ అనే కొత్త మందు స్ట్రాంగారం అనే పేరుతో కూడా లభ్యమవుతుంది. ఇది 12.4 grams ప్యాకెట్ ఒకటి ఉంటుంది. ఈ ప్యాకెట్ను 200 లీటర్లో కలిపేసుకొని దాన్ని 1 ఎకరానికి కానీ విత్తిన వెంటనే కానీ లేదా కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు 20 రోజులప్పుడు కూడా స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు ఈ మందు ద్వారా. సార్, రైతులు ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సంప్రదించాల్సి ఉంటుంది? వేరుశనగ యాజమాన్య పద్ధతిలో వాళ్ళకు చూసే సందేహాలు కానీ ఏవైనా ఉంటే వ్యవసాయ కదిరిని కానీ లేదా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారిని కానీ సంప్రదించవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఏదైనా సంప్రదించాలంటే నా నెంబరు 9494748376 అండి. ఈ నెంబర్కు ఫోన్ చేసి కూడా వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే సమస్యకు పరిష్కారానికి సూచనలు ఇస్తామండి. ధన్యవాదాలు సార్. ఇది శాస్త్రవేత్త నరసింహులు గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉద్యాన ఉత్పత్తుల నష్టాన్ని తగ్గించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే ఇటు పండించే రైతుకు అటు వినియోగదారునికి ఇద్దరికీ లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో ఉద్యాన విశ్వవిద్యాలయాలు పలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కళాశాల స్థాయి నుంచి పిల్లలకు అవగాహన పెంచుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా ఉల్లిభద్రలో ఉన్న వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పండ్లు, కూరగాయలతో విలువ జోడింపుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యాన విద్యలో 4వ సంవత్సరం అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. 4 సంవత్సరాల అకాడమిక్ విద్యలో భాగంగా 4వ సంవత్సరంలో చివరి సెమిస్టర్లో రకరకాల ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి స్టూడెంట్స్కి. అందులో ఒక ప్రాజెక్ట్ అనేది ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫర్ వాల్యూ అడిషన్. ఇప్పుడు స్టూడెంట్స్కి మెయిన్ మేము ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్ రిలీవ్ అయిన తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారయ్యి వాళ్ళ ప్రాఫిట్స్ని వాళ్ళే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ప్రాథమిక ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏంటంటే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఉత్పత్తుల్ని ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇంకొకటి ఏంటి అంటే సీజనల్ వేరియేషన్స్, వాతావరణ పరిస్థితులు సరిగ్గా ఉండట్లేదు. దీనివల్ల ఏంటంటే ఆహార ఉత్పత్తులను రైతుల దగ్గర నుంచి శాస్త్రీయంగా పండించిన వాళ్ళందరి వరకు సరైన క్వాంటిటీలో, సరైన క్వాలిటీలో
ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, అధిక దిగుబడిని సాధించలేకపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇవి టెక్నికల్గా చేసుకోవడం వల్ల ఏంటంటే సీజనల్గానే మనకి అవైలబిలిటీ కాకుండా ఆఫ్ సీజన్ మనకి దొరకని టైంలో కూడా ఉత్పత్తులను మనం తినొచ్చు. ట్రైనింగ్లో భాగంగా రకరకాలైన ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటితో పాటు మిల్లెట్స్ బేస్డ్, ఆరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్ బేస్డ్ అండ్ స్పైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ని కూడా మేము రకరకాల ప్రొడక్ట్స్ని తయారు చేసాము. ప్రాసెసింగ్తో పాటు వాల్యూ యాడిషన్ అయ్యే విధంగా ఉండే ప్రొడక్ట్స్ తయారు చేసేటట్టు ట్రైనింగ్ ఇచ్చాము. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మేము 3 రకాల ప్రొడక్ట్స్పై దృష్టి సాధించాము. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్స్, ఫుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ స్నాక్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్లో భాగంగా ఆరెంజ్ పీల్స్ అని, బీట్రూట్ పౌడర్ అండ్ సున్నిపిండి, సోప్స్, ఇన్స్టెంట్ సోప్ మిక్సెస్ అండ్ ఇన్స్టెంట్ సోప్ పేపర్స్. సో వెజిటబుల్స్లో వచ్చేసరికి ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్తో పాటు డ్రై పౌడర్స్. డ్రై లీఫీ వెజిటబుల్ పౌడర్స్ ఏంటంటే మనం దేనిలో అయినా ఈజీగా మిక్స్ చేసుకొని కన్జంప్షన్ అనేది చేయొచ్చు. అదేవిధంగా రకరకాల చిప్స్, పొటాటో చిప్స్, స్వీట్ పొటాటో చిప్స్, కస్సావా అంటే పెండ్లంతో తయారు చేసిన చిప్స్ని కూడా తయారు చేసాము. దీంతోపాటు డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ తయారు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఈఎల్పి మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్తో పాటు ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్ యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేయడం, దాన్ని కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఏ విధంగా సెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయాలో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ సహజ విధానాల్లో పండ్లు, కూరగాయలను ప్రాసెసింగ్ చేసి వాటి విలువ పెంచే ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. పొడులు, జెల్లీలు, కుకీస్, పచ్చళ్లు, సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ అనుభవం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు అంటున్నారు. 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈఎల్పి కోర్స్లో భాగంగా ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫర్ వాల్యూ ఎడిషన్లో ఫ్రూట్స్ నుంచి వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. అందులో భాగంగా ఆరెంజ్ మార్మిలేడ్, జెల్లీస్, గ్రేప్ స్క్వాష్, లెమన్ స్క్వాష్, అలోవెరా జామ్, అలోవెరా స్క్వాష్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాము. దీనివల్ల బయట మార్కెటింగ్కి యూజ్ అవుతుంది. అలానే మనలో ఎంటర్ప్రెనర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. బయటికి వెళ్ళాక మనకి జాబ్ ఒకటే ఆప్షన్ కాకుండా దీనివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే సోర్స్ కూడా ఉంటుంది. అలాగే ఇది ఫార్మర్స్కి కూడా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. మా సెకండ్ సెమిస్టర్లో భాగంగా ఈఎల్పి 403 ప్రాసెసింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ వాల్యూ ఎడిషన్ అనే మాడ్యూల్లో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ చేసాం. సున్నిపిండి, బీట్రూట్ పౌడర్, సోప్స్, ఇన్స్టెంట్ సోప్ మిక్సెస్, ఇలాంటివన్నీ చేసాం. బయట మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్కి చాలా వాల్యూ ఉంది. ఒకవేళ జాబ్ కాకపోయినా ఇలాంటివి ఈజీగా చేసుకొని మంచి మార్కెటింగ్ వాల్యూ అండ్ మంచి ప్రాఫిట్స్ అనేవి రావచ్చు. 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ భాగంగా డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని వాటిగా కాకుండా దానికి వాల్యూ యాడ్ చేసి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తాము. కుకీస్, అలాగే చాక్లెట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్లో సున్నిపిండి, బీట్రూట్ పౌడర్ అలాంటివి చేసాము. దానితో పాటు స్క్వాషెస్ కూడా తయారు చేసాం, లైక్ అలోవెరా స్క్వాష్, గ్రేప్ స్క్వాష్, లెమన్ స్క్వాష్ ఎక్సెట్రా. సోప్స్ చేసాము, ఇన్స్టెంట్ సోప్ మిక్స్ చేసాము. దానివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా స్క్వాష్ తీసుకుంటే అలోవెరా అన్నది ఒక మెడిసినల్ ప్లాంట్. చేదుగా ఉండడం వల్ల దాన్ని ఎవరు అలా కన్జ్యూమ్ చేసుకోవడం ఇష్టపడరు. దానికి వాల్యూ యాడ్ చేసి స్క్వాష్గా మార్చి దాన్ని కన్జ్యూమేబుల్గా తయారు చేసాము. వీటన్నిటి వల్ల మాకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అన్నది పెరిగింది. ఇక్కడ బీఎస్సీ తర్వాత రిలీవ్ అయిన తర్వాత మాకు ఎంటర్ప్రినర్షిప్కి కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. మేమే కాకుండా బయట చుట్టుపక్కల ఉన్న జనాల వాళ్ళకి కూడా మోటివేట్ చేసే ఇది మాకు ఉంటుంది. ఫైనల్ ఇయర్లో ఏఎల్పి మాడ్యూల్ 403లో ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంటూ వాల్యూ ఎడిషన్ మాడ్యూల్లో మేము చాలా ప్రొడక్ట్స్ చేస్తున్నాము. వాటిలో పౌడర్స్, స్క్వాషెస్, పికిల్స్, జామ్స్ ఇంకా చాలా చేస్తున్నాము. ఇవి ఏంటంటే నార్మల్గా ఒక్క సీజన్లో కాకుండా ఆఫ్ సీజన్లో కూడా ఈ ప్రొడక్ట్స్ చాలామంది యూజ్ చేసుకునేలాగా చేస్తున్నాము. ఈ మాడ్యూల్ ద్వారా మేము ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంటర్ప్రెన్యూర్గా చేయాలన్నా మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. విద్యార్థుల్లో స్వయం ఉపాధి నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ అనుభవ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. విలువ ఆధారిత ఉత్పత్తులను వాణిజ్య స్థాయిలో చేయడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణలు సైతం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.